అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలు నిలిచిపోయాయి. ఇస్లామాబాద్లో జరగనున్న ఈ చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అనుసరిస్తున్న తీరుపై ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అమెరికా పెట్టే డిమాండ్లు, నిలకడలేని వైఖరి వల్లే తాము చర్చల నుండి వైదొలుగుతున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు, నావికాదళ దిగ్బంధనం, చర్చల విషయంలో అమెరికా పదే పదే మాట మార్చడం, ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా డిమాండ్లు విధించడం వంటి అంశాలను ఇరాన్ ఈ సందర్భంగా ఎత్తిచూపింది. కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22తో ముగియనుంది. ఈ గడువు ముగిసే లోపు చర్చల ద్వారా శాంతి కుదురుతుందని భావించిన ప్రపంచ దేశాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని పొడిగించకపోతే పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు అమెరికా గట్టి పట్టుదలతో ఉండడం, మరోవైపు చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ పట్టుబట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఏ క్షణంలోనైనా దాడులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లపై, ముఖ్యంగా చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో శాంతి చర్చలు విఫలమవడంతో ఐక్యరాజ్య సమితి, ఇతర మధ్యవర్తిత్వ దేశాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి.